వనమాలీ గదీశార్ంగి శంఖీ చక్రీ చ నందకీ శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ జీవనవేదం కార్యక్రమానికి స్వాగతం. సనాతన ధర్మంలో అవతారం అనే సిద్ధాంతం ఉన్నది. ఇది చాలా విశేషమైనటువంటిది కూడా. అసలు భగవంతుడు రెండు రూపములుగా చూడబడతాడు సనాతన ధర్మంలో. ఒకటి నిర్గుణము, ఇంకోటి సగుణము. నిర్గుణము అన్నప్పుడు సృష్టికి అతీతమైన పరబ్రహ్మం. సగుణము అన్నప్పుడు సృష్టి స్థితులు చేయగలిగేటువంటి అనంత శక్తి సంపన్నుడు. అప్పుడు ఆయన పరమేశ్వరుడు అంటున్నాం. ఇటువంటి పరమేశ్వరుడు సృష్టి స్థితిలయల కోసమని బ్రహ్మ విష్ణు రుద్రాది రూపములు అనేక దేవతా రూపములు స్వీకరిస్తాడు. నిజానికి ఉన్నదే ఒకటే పరమాత్మ అయినప్పటికీ కూడా సృష్టికి అతీతంగా పరమాత్మ, సృష్టి యందు పరమేశ్వరుడు, ఈ సృష్టి నిర్వహణలో అనేక దేవతల రూపాలు ధరిస్తాడు. ఇది సనాతన ధర్మంలో భగవంతుడు అనే అంశం గురించి తెలుసుకోవాల్సిన అంశం. అందుకే భగవంతుడంటే సృష్టి స్థితిలయ కారకుడు అని ఒక నిర్వచనం స్పష్టంగా ఉన్నది. అయితే సృష్టి స్థితి లయలు అన్నప్పుడు బ్రహ్మ విష్ణు రుద్రులు ముగ్గురు గుర్తొస్తారు మనకి. ఈ ముగ్గురు ఒకే పరమేశ్వరుని యొక్క స్వరూపాలని స్పష్టంగా ప్రతి గ్రంథం చెప్తుంది. ఆ పరమేశ్వరుని కొందరు విష్ణువుగా ఆరాధిస్తారు, దాన్ని వైష్ణవం అంటాం. కొందరు శివునిగా భావిస్తే శైవం అంటాం. అది శక్తిగా భావిస్తే శాక్తేయం అంటాం. అలాగే గణపతి, సూర్యుడు ఇవన్నీ కూడా ఆ పరమేశ్వర స్వరూపాలుగానే భావింపబడుతూ ఉంటాయి. ఇది సనాతన ధర్మంలో భగవంతుడి కాన్సెప్ట్ గురించి చెప్తున్న అంశములు. అయితే అలాంటి భగవంతుడు శాశ్వతంగా ఎప్పుడూ ఉన్నవాడే. కానీ ఒక్కొక్కప్పుడు తాను ఒక దివ్యనామంతో దివ్య రూపంతో తనను తాను వ్యక్తపరచుకుంటాడు. దానిని అవతారము అంటాం. అలాంటి అవతారముల గురించి చెప్పేటప్పటికల్లా భారతీయ సంస్కృతిలో దశావతారములు అనే విషయం వింటూ ఉంటాం. కొన్ని చోట్ల 21 అవతారములు చెప్పారు, మరికొన్ని చోట్ల 25 అవతారాలు కూడా చెప్పారు. కానీ 25, 21, 10 ఆ పరిమితి మాత్రం అవతారాలకి లేదు అని శాస్త్రం స్పష్టంగా చెప్తుంది. హరి అనంత్, హరి కథ అనంత్ అన్నట్లుగా భగవంతుడు అనంతావతారములు ధరించాడు. అందుకే అవతారా హ్యసంఖ్యేయా హరే సత్వనిధే ద్విజాహ యథావిదాసన కుల్య సరస్సు సహస్రసహ అని భాగవతంలో సుఖయోగిందుడి మాట కనబడుతుంటుంది. అంటే భగవంతుడి అవతారములు అనంతములు, అనంతములైన అవతారములు ఉన్నాయి. సృష్టిలో ఎప్పుడెప్పుడైతే అధర్మం పెరిగి ధర్మానికి బలం తగ్గుతుందో అప్పుడు భగవంతుడు తనను తాను వ్యక్తపరుచుకుని తన సృష్టిలోని ఒక అవతారంతో వ్యక్తమవుతాడు. అలా వ్యక్తమైన స్వరూపాలు ఎన్నున్నాయో లెక్కలు. అయితే అన్ని అవతారములు ఉన్నప్పటికీ కొన్ని మనం స్మరించుకుంటాం. ఎందుకంటే మనకున్న సమయ పరిమితి వల్ల మొదలైన వాటి వల్ల కొన్ని అవతారాలను తలుచుకుంటాం. కొన్ని సందర్భాల్లో ఒక అవతారాన్ని ఎక్కువ తలుచుకుంటాం. అయితే ఈ అవతారాలు కూడా అంశావతారములు, కళావతారములు, పూర్ణావతారములు, ఇలా రకరకాల భేదములు ఉన్నాయి. అంశాలు, కళలు మొదలైనవి ఒక ప్రయోజనం కోసం వస్తాయి. ఆ ప్రయోజనం అయిన తర్వాత తిరిగి అంతర్ధానమైపోతుంటాయి. అలా వచ్చిన అవతారములు మత్స్యావతారం, కూర్మావతారం ఇత్యాది అవతారములు దుష్ట శిక్షణ కోసం వచ్చాయి. దుష్ట శిక్షణ చేసి శిష్టరక్షణ చేసి వెళ్ళిపోయాయి. అలా కొన్ని అవతారములు జ్ఞానావతారములుగా వస్తూ వెళ్తుంటాయి. ఒక వృషభదేవుడు అవతారం ఉన్నది, పృథు చక్రవర్తి అవతారం ఉన్నది. ఇలాంటి అవతారములు వచ్చి లోకల్లో ఒక మంచిని స్థాపించి వెళుతుంటాయి. మరికొన్ని అవతారములు ఒక సంపూర్ణ జీవితాన్ని చూపిస్తాయి. అలాంటి అవతారములు కృష్ణావతారం, రామావతారం మొదలైనవి. ఈ రామావతార కృష్ణావతారముల వైశిష్ట్యం ఏంటంటే వీరు మానవుడిగా వచ్చి తనదైన దైవీయ గుణములను చూపిస్తూ మానవులకు దగ్గరయ్యారు. అందుకే మానవులు తరించడం కోసం పరమాత్మని ఈ మానవీయమైన అవతారాల ద్వారానే ఉపాసిస్తారు. అంటే మానవుడిగా వచ్చినా ఆయన పరిపూర్ణమైన నారాయణుడు. అదే నారాయణుడు మానవుడిగా వస్తూ మానవుడిలా ప్రవర్తిస్తూనే మానవులకు దగ్గరయ్యి మానవులు ఎలా ఉండాలో వాళ్ళు చెప్తూ తరింపజేశారు. అందుకే రామకృష్ణావతారాలను ఎక్కువ తలంచుకుంటాం. రామకృష్ణావతారములు కాక మరికొన్ని అవతారముల్లో వామనావతారము, నృసింహావతారము ఇవి విశేషంగా ఉన్నాయి. అయితే ఏ అవతారానికైనా సరే అది ధ్యానించినా ఆ లీల విన్నా దాని ప్రభావం మన జీవితంలో ఉంటుంది. ఉదాహరణకు నృసింహస్వామిని అవతార కథ ఎంత చెప్పుకుంటాం, ఉపాసన ఎంత చేస్తాం. అందుకే అనేక నరసింహ క్షేత్రాలు ఉన్నాయి. నృసింహ రూపాలు చాలా ఉన్నాయి. యోగ నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి అంటూ వివిధములైన నృసింహ రూపాల ఉపాసన ఉన్నది. ఆ ఉపాసన చేసేవాళ్ళు నృసింహ అనుగ్రహం పొందుతున్న వాళ్ళు కూడా మనకు తెలుసు. భారతదేశంలో నృసింహ క్షేత్రాలు కూడా చాలా ఉన్నాయి. అలాగే వామన అవతారం రావడం పొట్టివాడికి వచ్చాడు, కానీ విశ్వమంతా నేను అంటే త్రివిక్రముడిగా ఎదిగిపోయాడు. అవతారంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అంటే అణువంతా ఆయనే,
మహత్వం అంతా ఆయనే అని చూపిస్తూ అల్పమైన ప్రమాణంలో కనబడ్డప్పటికీ ముల్లోకాలు ఆక్రమించి ఉన్న పరమాత్మ నేనైన సత్యాన్ని ప్రకటించి బలిచక్రవర్తి యొక్క అహాన్ని అణగదొక్కాడు. అది వామన త్రివిక్రమావతారములు. ప్రతి అవతారంలో ఏదో ఒక సందేశం ఉంటుంది, ఏదో ఒక బోధం ఉంటుంది, ఒక ఆదర్శం ఉంటుంది. అంతేకాకుండా అవతారమును స్మరించిన ఆ నామాలను అనుకున్నా అవి మంత్రంలా పనిచేస్తుంటాయి. అందుకే ప్రతి అవతార నామం ఒక మంత్రమే. వాటి వల్ల జీవితంలో గ్రహ పరిస్థితులు కూడా మార్పులు వస్తాయి. కొందరు పెద్దలు ఏం చెప్తారంటే అవతారాలకి గ్రహాలకి కూడా సంబంధం ఉంది. నవగ్రహాలు ఎలా ఉన్నాయో అవతారములు కూడా ఒక్కొక్క గ్రహానికి ఒక అవతారానికి సంబంధం ఉన్నది. ఆ అవతార దేవతని మనం ఉపాసన చేసినట్లయితే గ్రహదోషం కూడా పోతుంది అని చెప్తారు. ఇలాగా అవతారాల అంశముల వెనుక చాలా చాలా అద్భుతమైనటువంటి పద్ధతులు దాగి ఉన్నాయి. కొన్ని చోట్ల దశావతార క్రమం చెప్పినా అవతారాలు ఆ క్రమంలో జరిగాయని చెప్పడానికి ఇక్కడ మనకు ప్రమాణం కనిపించట్లేదు. అవతార క్రమం కూడా ఒకచోట వరాహవతారం ఆది అవతారం చెప్తారు, ఇంకో చోట హయగ్రీవ స్వామిని ఆద్యావతారం అని చెప్పారు. ఇలా రకరకాలుగా క్రమం వేరేగా ఉంటుంది. ఈ అవతారముల యొక్క ప్రయోజనం మాత్రం జగత్తును ఉద్ధరించడం. ఈ ఉద్ధరించడం మళ్ళీ రెండు విధాలు. అవతరించిన కాలంలో దుష్టుల్ని నిగ్రహించి శిష్టుల్ని ఉద్ధరించడం ఒకటి, అవతారం చాలించిన తర్వాత కూడా స్మరించిన వారిని ఉద్ధరించడం ఒకటి. ఇప్పుడు రామకృష్ణ అవతారం ప్రస్తుతం లేవు, ఒకటి త్రేతాయుగంలో ఒకటి ద్వాపర యుగంలో వచ్చి వెళ్ళిపోయాయి. ఇప్పటికీ రామ ఆరాధన చేసేవాళ్ళు కృష్ణ భక్తులు వీరిని రామకృష్ణులు అనుగ్రహిస్తున్నారు. అంటే అర్థం ఏంటి? రామకృష్ణులుగా వచ్చిన నారాయణుడు ఎవరైతే ఉన్నాడో ఆ నారాయణుడే రామునిగా కృష్ణుడిగా వాళ్ళని అనుగ్రహిస్తున్నాడు అని అర్థం ఇక్కడ. అంటే ఆ నారాయణుడు ఎప్పుడూ ఉండే తత్వమే. అందుకే అవతారంగా వచ్చి వెళ్ళినా ఎప్పుడూ ఉండే తత్వమే నారాయణుడినే మన అవతార రూపంలో ఉపాసిస్తున్నాం కనుక అనుగ్రహాన్ని పొందగలుగుతున్నాం. అవతారములు మళ్ళీ రెండు విధాలుగా చెప్పవచ్చు. కొన్ని ధర్మోద్ధరణ కోసం వచ్చిన అవతారములైతే కొన్ని జ్ఞానోద్ధరణ కోసం వచ్చిన అవతారములు. ధర్మోద్ధరణ కోసం వచ్చినవంటే నృసింహావతారం, రామావతారం, కృష్ణావతారం ఇవి అధర్మాన్ని తొలగించి ధర్మాన్ని ప్రతిష్ఠ చేయడానికి వచ్చాయి. అందుకే అవతార ప్రయోజనం ఏమిటి అంటే పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని పరమాత్మయే స్వయంగా అవతార ప్రయోజనాన్ని తెలియజేశాడు. సత్పురుషుల్ని రక్షించడానికి, దుష్టుల్ని శిక్షించడానికి, అదేవిధంగా అధర్మాన్ని తొలగించి ధర్మాన్ని ప్రతిష్ఠించడానికి ప్రతి యుగంలో లేదా మాటి మాటికి నేను అవతరిస్తాను అని స్వామి చెప్పాడు. కనుక ధర్మాన్ని రక్షించడం కోసం వస్తాడు. ధర్మం ఎవరి వల్ల దెబ్బతిందో వారిని శిక్షిస్తాడు. ఇవి ధర్మప్రధాన అవతారములు. రెండవది జ్ఞానప్రధాన అవతారములు. ఈ జ్ఞానప్రధాన అవతారాల్లో దత్తాత్రేయ స్వామి, కపిల మహర్షి ఇత్యాదులు చెప్పబడతారు. నరనారాయణులు వీళ్ళందరూ కూడాను జ్ఞానప్రధాన అవతారములు. అంటే జ్ఞానాన్ని చూపించి అజ్ఞానాన్ని తొలగిస్తారు. అధర్మము అజ్ఞానము ఈ రెండే వ్యక్తికి ప్రపంచానికి ప్రమాదం. కానీ అధర్మం పెచ్చు పెరిగిపోతే దాన్ని తగ్గించడం కోసం తొలగించడం కోసం ధర్మావతారాలు వస్తాయి. అజ్ఞానం పెరిగిపోతే అజ్ఞానాన్ని తొలగించడం కోసం జ్ఞానావతారాలు వస్తాయి. అయితే ఇక్కడ ధర్మము జ్ఞానం వేరుగా చెప్పాం కానీ రెండు ఒకదానితో కలిసి ఉంటాయి కనుక ధర్మావతారాల్లో జ్ఞానం దాగి ఉంటుంది, జ్ఞానావతారాల్లో ధర్మము దాగి ఉంటుంది. అది కూడా ఆశ్చర్యకరమైన అంశం. అందుకే దుష్టుల్ని శిక్షించడం, యుద్ధాలు చేయడం అనే ధర్మావతారాల్లో కనబడతాయి. జ్ఞానావతారాల్లోన బోధ మాత్రమే కనబడుతుంది. బోధతోనే అజ్ఞానాన్ని తొలగిస్తారు. అందుకే నరనారాయణులు, దత్తాత్రేయ స్వామి వీళ్ళు యుద్ధాలు చేసినట్లు ఎక్కడ కనబడవు, వాళ్ళు జ్ఞానాన్ని మాత్రమే బోధించారు. అలాగే శివావతారముల్లో ఆదిశంకరావతారము ఇవన్నీ కూడాను, గోరక్షనాథుల అవతారం ఇవన్నీ ఆచార్యావతారములు అంటారు. అంటే జ్ఞానావతారములు. ఇవి జ్ఞానాన్ని బోధించి సమాజాన్ని బాగు చేస్తాయి. జ్ఞానంతో పాటు ధర్మాన్ని చెప్తాయి. ఇక్కడ ధర్మావతారములు ఎలా ఉంటాయంటే ఇటు ధర్మావతారంగా వచ్చి దుష్టుని శిక్షించినప్పటికీ జ్ఞానాన్ని కూడా వాళ్ళు అందిస్తారు. అయితే అటు ధర్మము ఇటు జ్ఞానము సమపాళ్లలో చూపించిన అవతారం చెప్పాలంటే కృష్ణావతారం చెప్పుకోవాలి. కృష్ణావతారం దుష్ట శిక్షణ చేశాడు, శిష్టరక్షణ చేశాడు, అదే పనిగా ఉన్నాడు. అదే సమయంలో ఎంత జ్ఞానబోధ చేశాడు ఆయన, ఎందరెందరికో జ్ఞానాన్ని అందించాడు తన అవతారంలో. అలా బోధించినవి కృష్ణుడు ఆడిన ప్రతి మాట ఒక జ్ఞానబోధగా మనకు భాగవతాది గ్రంథాల్లో కనబడుతుంది. ఉద్ధవుడికి జ్ఞానాన్ని చెప్పాడు, అది ఉద్ధవ గీత అని భాగవతంలో ప్రసిద్ధి. అలాగే ప్రసిద్ధిగా అర్జునుడికి కృష్ణ పరమాత్మ బోధించినటువంటి భగవద్గీత ఉండనే ఉన్నది. అప్పుడు జ్ఞానావతారంగా నన్ను గోచరిస్తాడు అని కృష్ణం వందే జగద్గురుం అంటాం. కృష్ణుడు ఆచార్యుడు అయ్యాడు, జగద్గురువు అయ్యాడు. ఇటువైపు దుష్టత్వాన్ని తాను స్వయంగా శిక్షించడమే కాకుండా పాండవులకు తాను సహాయపడి దుష్టుని శిక్షించాడు. ఆ విధంగా ధర్మావతారం అయ్యాడు. రామచంద్రమూర్తి కూడా ప్రధానంగా దుష్ట శిక్ష చేసి ధర్మ ప్రతిష్ఠ చేసిన ధర్మ విగ్రహుడు అయినప్పటికీ కూడా రామచంద్రమూర్తి యొక్క జీవితం గొప్ప జ్ఞానాన్ని బోధిస్తుంది, ధర్మ ఆచరణను కూడా బోధిస్తుంది. అదే సమయంలో రాముడాడిన మాటల్లో అద్భుతమైన జ్ఞానం తొణికిసలాడుతుంది. ఆ జ్ఞానాన్ని వాల్మీకి రామాయణంలోనూ తెలుసుకోవచ్చు, అధ్యాత్మ రామాయణంలో కూడా తెలుసుకోవచ్చు. అధ్యాత్మ రామాయణంలో రామచంద్రమూర్తి
గీతను చెప్పడం కనబడుతుంది. శ్రీరామగీత అని ప్రసిద్ధిగా ఉంది. లక్ష్మణస్వామికి బోధిస్తాడు. అలా వివిధ సందర్భాల్లో రాముడు ఆడిన ప్రతి మాట గీతే. ఎందుకంటే పరమాత్మ ఏది మాట్లాడినా అది గీతోపదేశమే కదా. ఇది ధర్మావతార జ్ఞానావతారముల యొక్క విషయం. అయితే కొన్ని అంశావతారములు, కొన్ని కళావతారములు, కొన్ని ఆవేశావతారాలు ఉంటాయి. అంటే ఒక ప్రయోజనం కోసం ఒక సత్పురుషుని యందు భగవంతుడి కళలు ఆవేశిస్తాయి. ఆ ప్రయోజనం అయిపోయాక తిరిగి ఆ కళలు పరమాత్మని చేరిపోతాయి. అలాంటి ఆవేశావతారం చెప్పుకోవాలి అంటే పరశురాముడు ఆవేశావతారం. ఆయన యందు భగవంతుని యొక్క 2 కళలు ప్రవేశించి అవతార ప్రయోజనం అయిన తర్వాత తిరిగి పరమాత్మలోకి వెళ్ళిపోయాయి. అందుకే ఆయన ఆవేశావతారం అంటారు. రామకృష్ణ అవతారములు, పూర్ణావతారములు, పరిపూర్ణావతారములు అని కూడా చెప్పబడుతుంటాయి. ఏమైనప్పటికి కూడా చిన్న అవతారం, పెద్ద అవతారం ఉండవు. ఏదైనా భగవత్ స్వరూపమే. అందుకే దేన్ని మనం పట్టుకున్న తరించిపోతాం. కానీ రామకృష్ణులు వీరిని ఉపాసించడం వల్ల భగవంతుని మహిమ మనకు లభించడమే కాకుండా మానవ జీవిత ఆదర్శాలు ఎన్నో లభిస్తాయి అందులో. అందుకే అవతారముల గురించి చెప్తూ గొప్ప మాట అంటున్నాడు సుఖయోగీంద్రుడు. ఒక పెద్ద సరస్సు ఉంది. ఆ సరస్సులో జలం పొలాలకు కావాల్సి వస్తే ఏం చేస్తారంటే సరస్సు నుంచి కాలువలు పొలాలకు అనుసంధానం చేస్తారు. అవి చిన్న కాలువ కావచ్చు, పెద్ద కాలువ కావచ్చు. అది పొలం యొక్క ప్రమాణం బట్టి ఆ కాలువల ప్రమాణం ఉంటుంది. అలా అనేక కాలువలు ఏర్పడితే అనేక పొలాల కోసం. కానీ సరస్సు మాత్రం ఒక్కటే. సరస్సులో ఉన్న జలము ఈ కాలువల గుండా పొలాల్లోకి వెడుతుంది. అయితే కాలువలు ఎన్నో ఉండొచ్చు, కానీ సరస్సు మాత్రం ఒక్కటే కదా అని చెప్పారు. కానీ కాలువల్లో ఉన్న జలాలు బట్టి మనం ఇది వంకగా ఉంది, ఇది తిన్నగా ఉంది అని కాలువ యొక్క ఆకారాన్ని జలాలకు అంటగడతాం. అలాగే భగవానుడు సరస్సు వంటి వాడు, అవతారాలు కాలువల వంటివి అని చెప్పారు ఇక్కడ. ఆ కాలువల నుంచి వచ్చే నీరు పొలాలను పండించినట్లుగా అవతారాల నుంచి వచ్చిన భగవతత్వం జగతిని అనుగ్రహిస్తుంటుంది అని అద్భుతమైన ఉపమానం చెప్పాడు. అయితే భగవంతుడు కూడా లోకంలోకి వచ్చి అనుగ్రహిస్తాడు. అదే అవతారం అంటే. నామరూపాలైన భగవానుడు కూడా దివ్యనామము, దివ్య రూపము స్వీకరించి భూమి యందు అవతరిస్తాడు. భూమి యందు అవతరించాడు, మనలాగేనే ఉన్నట్టు కనబడతాడు. కానీ మన వలనే ఉన్నప్పటికీ మనలాంటి వాడు అనడానికి లేదు. అది తెలుసుకోవాల్సింది. రామకృష్ణులు మానవుల వలె ప్రవర్తిస్తారు. పైగా మానవులుగా వచ్చారు కనుక మానవ ధర్మాన్ని పాటిస్తారు. భగవంతుడైన అవతారమూర్తిగా ఏ ఉపాధిలోకి వస్తాడో ఉపాధి ధర్మాన్ని పాటిస్తాడు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ అని చెప్పిన ధర్మములు తనకు తల్లి తండ్రి లేనప్పటికి కూడా అవతార కాలంలో తాను ఒక తల్లిదండ్రులకు పుత్రుడిగా వచ్చాడు కనుక వారి పట్ల భక్తిని ప్రకటిస్తాడు. అలాగే జగద్గురువు అయినా అవతరించిన తర్వాత వారు ఒక గురువుని ఎంచుకున్నాడు. తాను గురుభక్తిని ప్రకటించాడు. అలాగే రామచంద్రమూర్తి వశిష్ఠాదుల పట్ల చూపించిన గురుభక్తి, కృష్ణుడు సాందీపని మొదలైన వారి పట్ల చూపించిన గురుభక్తి రామాయణము, భారత భాగవతాలు వర్ణించి చెప్తున్నా మనకి. అంటే మానవులకు ఆదర్శాలు చూపిస్తారు వాళ్ళు ఆ విధంగా. అందుకు మానవులుగా వచ్చినప్పుడు మానవ ధర్మాన్ని, పైగా రాజుగా వస్తే రాజధర్మం, విప్రుడుగా వస్తే విప్రధర్మం, ఏ రూపంలో వచ్చారో ఆ రూపానికి తగ్గట్టు ప్రవర్తిస్తుంటారు. అదే సమయంలో వీటికి అతీతంగా కూడా ఉంటారు. అయితే ఈ ప్రపంచంలో ఎవడొచ్చినా, మానవ ఉపాధులకు వచ్చినా సంసారం యొక్క మాయకు లొంగిపోవలసిందే, సందేహం లేదు. కానీ భగవంతుడు అలా అవతరిస్తే తాను లొంగిపోతాడా? తనకి ఇవన్నీ పడతాయా? మనలాగే సుఖదుఖాలు ఇవన్నీ ఉంటాయా అనే ప్రశ్న వస్తే దానికి మంచి సమాధానం భాగవతం మనకు చెప్తుంది. భగవంతుడు మన వలె ప్రవర్తిస్తున్నప్పటికీ మన వంటి వికారాలకు లోను కాడు. అవతార కాలంలో మానవుడిలా ప్రవర్తిస్తాడు, అంతేగాని మానవుడిగా కాదు. రెండింటికి చిన్న తేడా ఉన్నది. అందుకే వాటిని లీలామానుష విగ్రహములు అని అంటారు. ఇక్కడ లీల అంటే నిజంగా అది తాను కానప్పటికీ అది అయినట్టు చూపిస్తాడు. అది అయినట్టు చూపించినప్పటికీ అది తాను కాకుండా ఉంటాడు. అది లీల అనే మాటలో ఉన్నటువంటి అర్థం. అలా లీలామానుష విగ్రహుడిగా అవతారం చూపించేటప్పుడు ఎలా ఉంటాడనే దానికి మరొక అందమైన ఉపమానం చెప్పుకోవచ్చు. కొంతమంది ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటే ఒక గజ ఈతగాడు ఆ ప్రవాహంలో దిగి కొట్టుకుపోతున్నవాడిని ఒడ్డుకు తీరుస్తాడు. అప్పుడు మనకేమనిపిస్తుంది? కొట్టుకుపోతున్నవాడు ప్రవాహంలోనే ఉన్నాడు, ఈతగాడు ప్రవాహంలో ఉన్నాడు కనుక ఇద్దరూ కూడా నీటిలో ఉన్నారు కనుక ఇద్దరూ ఒకటి అనకూడదు కదా. ఇందులో కొట్టుకుపోతున్నవాడు లోపలికి నీళ్లు వెళ్ళిపోతున్నాయి, మునిగిపోతున్నాడు. కానీ నదిలో ఉన్నప్పటికీ కూడా ఆ నీరు తనలోకి వెళ్లకుండా జాగ్రత్త పడుతూ ఒక ఆటలా అందులో తిరుగుతూ ఉన్నాడు ఈతగాడు. భగవంతుడు ఈ సంసారమైన ప్రవాహంలోకి ఈతగాడిలా వస్తాడు. జీవులు కొట్టుకుపోతున్న వారిలో ఉంటారు కనుక కొట్టుకుపోతున్న జీవులను ఒడ్డుకు చేర్చడం కోసమే భగవంతుడు ఈతగాడిలా ఈ ప్రపంచమనే ప్రవాహంలో ప్రవేశిస్తాడు. కానీ ప్రపంచపు మాయా వికారం ఆయనలోకి ప్రవేశించదు. అందుకే జీవులకి ఈశ్వరుడికి తేడా ఏమిటంటే మాయకి లొంగిపోతే జీవుడు, మాయను లొంగ తీసుకుంటే ఈశ్వరుడు. కనుక భగవంతుడు పుట్టుక చావు ఇత్యాది లేనప్పటికీ కూడా మాయతో పుట్టిన వాని వలె పెరిగిన వాని వలె ప్రవర్తిస్తాడు.
ఆ ఉపాధికి పుట్టుక అదేవిధంగా అంతిమ దశ ఉన్నట్లు చూపిస్తాడు, కానీ రెండు ఆయనకి లేవు. అందుకే అజోపిసన్ అవ్యయాత్మ భూతానామీశ్వరోపిసన్ ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవామ్యాత్మమాయ అని భగవద్గీతలో స్పష్టంగా అవతార తత్వాన్ని స్వామి తెలియజేశాడు. అజోపిసన్, నాకు పుట్టుక లేనప్పటికీ, అదేవిధంగా మార్పు చెందుట అనేది లేనప్పటికీ, భూతానామీశ్వరోపిసన్, అందరికీ నేను శాసకుడిని అయినప్పటికీ కూడాను నాదైన ప్రకృతిని నా అధీనంలో ఉంచుకుని నేను సంభవామి, పుడతాను అని చెప్పాడు ఇక్కడ. ఆ సంభవామి అన్నప్పుడే గొప్పగా జన్మిస్తా అని అర్థం. ఇక్కడ ప్రకృతిని స్వామధిష్ఠ అనడంలో ప్రకృతిని తన అధీనములో ఉంచుకునే మాట చెప్పాడు. ఇది ఒక గొప్ప అంశం. ప్రకృతికి అధీనులై ఉంటారు జీవులు, ప్రకృతిని అధీనంలో పెట్టుకుంటాడు భగవంతుడు. ఎందుకంటే ప్రకృతి అనేదే లేకపోతే పుట్టడం పెరగడం ఏమి ఉండదు. అవతారంలో కూడా పుట్టడం పెరగడం ఉంది కదా, అంటే అది ప్రకృతిని అధీనంలో పెట్టుకుని తన రూపాన్ని వ్యక్తపరిచాడు. అది కృష్ణుడిగా వచ్చినప్పుడు ఎలా వచ్చాడు, శంఖచక్ర గదాపద్మములతోనే వసుదేవుడికి దేవకిదేవి కనబడ్డప్పటికీ అప్పటికప్పుడు ప్రాకృతి శిశువుగా మారుతాడు. అంటే తాను విష్ణువుని అయినప్పటికీ కూడా లీలగా ఈ ఆకారాన్ని స్వీకరించానని చూపించాడు. అది లీలగా స్వీకరించింది కానీ ఇది కర్మ కొద్దీ వచ్చింది కాదు. అది జీవుల శరీరాలు కర్మ కొద్దీ వస్తాయి, ఈశ్వరుడి శరీరం లీల కొద్దీ వస్తుంది. లీల అంటే స్వేచ్ఛ, తను స్వేచ్ఛగా లోకానుగ్రహం కోసం స్వీకరిస్తాడు దాన్ని. మన రూపాలు వచ్చి పడ్డవి, అది స్వామి తెచ్చుకున్నవి, రెంటికి అది తేడా. అది లీలగా తెచ్చుకుంటాడు, వాటి వికారాలకు తాను లోను కాడు. అలా సంచరిస్తూ ఆ ఉపాధితో ఆనాటి కాలాన్ని, ఆనాటి జీవుల్ని తరింపజేస్తాడు. రకరకాల జీవుల్ని తరింపజేయడం కోసం అవతారాలు వస్తాయి. మనం అనుకుంటాం రావణ వధ కోసం రామచంద్రమూర్తి వచ్చాడు, ప్రధానంగా అలా కనబడ్డప్పటికీ కూడా రామావతారాలను ఎంతమందిని తరింపజేశాడు ఆ మహానుభావుడు, ఎంతమంది మహర్షులను అనుగ్రహించాడు. అహల్యని, అదేవిధంగా శరభంగుడిని మహర్షిని, విరాధుడు కబంధుడిని, శాపగ్రస్తులైన దేవజాతుల్ని అందరినూ అనుగ్రహించాడు. ఇక శబరి లాంటి తపస్సుల్ని మొదలైన వాళ్ళని కూడా కటాక్షించాడు. కనుక అవతారం కేవలం దుష్టవధ కోసం వచ్చిందనే కాకుండా శిష్ట రక్షణ కోసం కూడా ఉన్నాడు. కనుక అనేక మంది శిష్టుల్ని ఆయన రక్షించినటువంటి విషయం మనకి రామాయణంలో కనబడుతుంది. అలా కృష్ణావతారం దగ్గరికి వచ్చేటప్పటికల్లా అదొక చాలా విస్తారమైనటువంటి అవతారం. అటు దుష్ట నిగ్రహణము, శిష్ట రక్షణము. అటు రేపల్లెలో బృందావనంలో ఎంతోమంది గత జన్మల్లో యోగులుగా సాధన చేసిన వాళ్ళందరూ అప్పుడు జన్మిస్తే వాళ్ళందరికీ ముక్తినిచ్చాడు. అదేవిధంగా భీష్మాచార్యులు లాంటి భాగవతోత్తములను అనుగ్రహించాడు. ఇక అనేక మంది మహర్షులు, సిద్ధపురుషులు కృష్ణావతారంలో కృష్ణుని చూసి ధన్యులయ్యారు. ఇక పాండవులు లాంటి దేవతాంశ సంభూతులు కూడా తరించారు. ఇలా అందరినూ తరింపజేశాడు ఆయన. కనుక ఒక అవతారం తాను అవతరించిన కాలంలోనే అందరినో తరింపజేస్తున్నది. అంతేకాదు అవతార పరిసమాప్తి తర్వాత కూడా అవతారముల స్మరణ మనల్ని తరింపజేస్తున్నది. ఇది ఎలాగూ అనేది కొంచెం మనం ఆలోచన చేసినట్లయితే ఏ విధంగా తరింపజేస్తున్నది అంటే, అవతరించిన మూర్తులకు ఒక నామం ఉంటుంది, ఒక మంత్రం ఉంటుంది. ఆ నామమో మంత్రమో గురూపదేశంతో జపం చేస్తూ దానికి తోడుగా అవతార చరిత్రని పారాయణ చేసుకోవాలి. ఆ పారాయణ చేయడం వల్ల ఆనాడు వాళ్ళు చూపించిన లీలలన్నీ మనం పవిత్రమైన గ్రంథంలో చదువుతుంటే అవి మంత్రశక్తిలా పనిచేస్తూ ఆ పారాయణ చేసిన వాటి యొక్క ఫలితాలు కనబడతాయి. అందుకే రామాయణం పారాయణ చేసిన, భాగవతం శ్రవణం చేసినా కూడాను జీవితంలో అద్భుతాలు జరుగుతుండడం నేటికి చూస్తున్నాం. పారాయణలో ఉన్నటువంటి ఫలితం అది. అంటే భగవత్ కథ ఎంత గొప్పది అంటే ఆ కథని వినడం వల్ల మనలో అనేక మార్పులు వస్తాయి. మనకు తెలియకుండా గ్రహదోషాలు కూడా పోగొట్టే శక్తి భగవత్ కథలో ఉంటుంది ఇక్కడ. అది రామాయణం చదివి ఎంతోమంది జీవితాలే బాగు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అది బుద్ధిలో మార్పు రావడమే కాదు, జీవితంలో మార్పు వస్తుంది. ఎందుకంటే రామాయణంలో ఏ కాండ పారాయణ చేస్తే ఏ ఫలితం ఉంటుందో కూడా శాస్త్రం చెప్పింది. సుందరకాండ పారాయణ చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చాలామందికి తెలిసిన అంశమే. అలాగే భారత భాగవతాల్లో కూడా ఇలాంటి అంశములు చాలా చోళ్ళు ఉన్నాయి. కృష్ణ పరమాత్మ కాళీయ సర్పాన్ని అణచిన లీల వింటే ఒక ప్రయోజనం, పూతనని సంహరించిన లీల వింటే మరొక ప్రయోజనం, గీతని బోధించిన లీలకి మరొక ప్రయోజనం. ఇలా రకరకాల ఒక్కొక్క లీలా ప్రయోజనం మనకి వర్ణించి చూపిస్తున్నది భాగవతాది గ్రంథములు. కనుక అవతారం యొక్క ప్రయోజనాలు ఎన్నో రకాలుగా మనకు గోచరిస్తూ ఉంటాయి. అవి ఆ కాలంలోనే కూడా తదనంతరం కూడా అనుగ్రహిస్తూ ఉంటాయనే ప్రమాణం. అంతేకాదు అసలు భక్తుల కోసం ఎప్పుడైనా అవతరించగలట స్వామి, అదొక ఆశ్చర్యకరమైన విషయం. అదే నేటికి భగవంతుడిని ఆ అవతార రూపంతో ఉపాసన చేస్తే ఆ రూపంతో భగవంతుడు వచ్చి అనుగ్రహించడం కనబడుతుంది. కృష్ణ భక్తుడికి కృష్ణుడు సాక్షాత్కరించిన వైనం మనకు తెలుసు. అలాగే రామభక్తుడికి రామ సాక్షాత్కారం జరిగింది. ఒక త్యాగయ్య, ఒక రామదాసు మొదలైన వారు మనకు తెలుసు. ఇలాంటి అవతారముల్ని పర, వ్యూహ, విభవ, అర్చ అని భగవత్ స్వరూపాలు చెప్తూ వ్యూహావతారములు, అర్చావతారములు మరో విభాగం చూపించారు. వ్యూహావతారములు అంటే రామకృష్ణాదులు వ్యూహావతారములు అవుతాయి. ఇక అర్చావతారములు అంటే వెంకటేశ్వర స్వామి,
గురువాయూరప్ప అని క్షేత్రాల్లో ఎవరినైతే చెప్పుకుంటున్నామో వారిని అర్చావతారములు అంటారు. ఇక్కడ ఈ అర్చావతారాల ప్రత్యేకత ఏంటంటే లోకం అర్చించి తరించడం కోసం ఒక స్వయంభూ మూర్తిగా ఒక దివ్యక్షేత్రంలో స్వామి ఆవిర్భవిస్తాడు. దాన్ని అర్చావతారం అని అంటారు. అదే వెంకటేశ్వర స్వామికి ఆయన రామకృష్ణుల వల్లనే ఎవరు గర్భంలో వచ్చినటువంటి వాడు కాడు. అలాగే గురువాయూరప్ప కృష్ణుడు ఉన్నాడు. వీటన్నిటినీ కూడా మనం అర్చావతారమని అంటాం. అంటే అర్చించడానికి యోగ్యమైన మూర్తులుగా వస్తారు. ఆ వచ్చి కూడా లీలలు చూపిస్తారు. పైగా ఆ క్షేత్రంలో వాళ్ళు స్వయం వ్యక్తమై దేవతల చేత ఋషుల చేత పూజింపబడతారు. అర్చావతారాలు ఉన్న క్షేత్రాల్లో మన కంటితో చూడలేనటువంటి దివ్యశక్తులు నేటికి ఉంటాయి. అనేక మంది దేవతలు మహర్షులు వాళ్ళని కొలుచుకుంటూ ఉంటారు. అందుకే ఆ క్షేత్రాలకు వెళితేనే మనకు ఏదో తెలియని ఒక శాంతి, ఒక ఆనందం ఎందుకు కలుగుతుందంటే అనేక మంది దేవతలు ఋషులు అక్కడికి వచ్చి అర్చావతారాలను భగవంతుని కొలుచుకుంటూ ఉంటారు. అలాగా మహాక్షేత్రముల్లో అర్చావతారములు ఉంటాయి. వాటి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అంటే అవి తలంచిన వాళ్ళకి, నమస్కరించిన వాళ్ళకి సత్ప్రభావం చూపించడమే కాకుండా అర్చావతారం అనే క్షేత్రం యొక్క శక్తి తరంగాలు ప్రకృతి క్షేమాన్ని కలిగిస్తుంటాయి. అలా అర్చావతారమూర్తికి జరిగే కైంకర్యాల వల్ల ఒక దివ్యశక్తి జాగృతమై రక్షిస్తుంటుంది. ఇది అర్చావతారాలకు ఉన్నటువంటి విశేషమైన అంశం. ఇలా భగవంతుడి అవతారములను వివిధ విధములుగా శాస్త్రం మనకు అందిస్తుంది. ఒక అవతారముల్లో ఆయన ఒక్క అవతారంలో అనేక రూపాలు చూపిస్తాడు. ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. కృష్ణావతారంలో గోవర్ధన గిన్నెత్తాడు కనుక గోవిందుడు అని పేరు వచ్చింది. అదేవిధంగా తల్లి చేత రోటికి కట్టబడ్డాడు కనుక దామోదరుడు అని పేరు వచ్చింది. అర్జునుడికి బోధన ఇచ్చాడు కనుక జగద్గురు అనే పేరు వచ్చింది. ఇలాగా ఆయనకి ఒక్క అవతారంలోనే అనేక నామాలు, ఒక్కొక్క నామంలో ఒక్కొక్క లీలా కనబడతాయి. వాటికి కూడా మంత్రశాస్త్రం చాలా అద్భుతాలు చెప్తుంది. ఇలాగా అవతారముల ద్వారా మనకు భగవంతుడి దగ్గర అవుతాడు, ఇది తెలుసుకోవాలి. లేకపోతే ఎక్కడో అంతటా వ్యాపించిన నిర్గుణ బ్రహ్మమా మనకు తెలియదు. వైకుంఠాది లోకంలో ఉన్నవాడు మనకి ధ్యానించవలసింది తప్ప తెలియబడ్డు. కానీ అవతారముల ద్వారా మనకి దగ్గరై మన జీవితాల్లో భగవంతుడు కనబడతాడు. అందుకే అవతారమూర్తులుగా భగవంతుని ఉపాసించే సౌకర్యమున సనాతన ధర్మం ఒక అద్భుతమైన అంశాన్ని ఆవిష్కరిస్తున్నది. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.